ఆదివారం ఆరాధనలోని వాక్యోపదేశము. ఈరోజు వాక్యము మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనము. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరమనెను. చాలు. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభ. ఈరోజు వాక్యోపదేశం నా ప్రభ, నీ శరీరము నీ రక్తము గురించి మేము ధ్యానం చేయుచుండగా మీరు మాకు తోడై ఉండండి. ఆ సమయాన మీరు మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడిన దానికి కావలసిన అర్థము మా ద్వారా పలికించమని, మేము మాట్లాడుచుండగా మీరు మాకు తోడై ఉండి నడిపించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యం మనం ప్రతి వారం వింటానే ఉంటాం. ఏంటంటే ఈ వాక్యంలోని సారాంశం, తర్వాత వచనం కూడా చదువమ్మా. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికిచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. ఈ వాక్యం మనం ధ్యానం చేసుకుంటుంటే మనం ప్రతి వారం బల్లారాధన తీసుకుంటాము. బల్లారాధన తీసుకునేటప్పుడు ఆయన రొట్టె తిని ఆయన ద్రాక్ష రసం తాగుతాము. ఇది దేని గురించి చెప్తున్నాడంటే ఆయన శరీరము ఆయన రక్తము, అది తర్వాత చెప్పుకుందాం. అది దేని గురించి అంటే ఇది నిబంధన విషయమై. ఏంటంటే ఇది నిబంధన విషయమై. నిబంధన అంటే నిబంధన విషయం అంటే అక్కడ నుంచి చట్టం మారితే అది కొత్త నిబంధన విషయం అని బైబిల్ పూర్వకంగా మనం చెప్పుకుంటే కొన్ని విషయాలు అర్థం కావు కాబట్టి లోకరీత్యా చెప్పుకుంటున్నాం. నిబంధన విషయం అంటే గుర్తు. నిబంధన అంటే గుర్తు. ఏంటి గుర్తు? ద్రాక్షారసము రొట్టె. ఏంటి అని గుర్తు అంటే ఆయన శరీరము ఆయన రక్తం అని గుర్తు. ఈ గుర్తు ఎవరేస్తారు? అంతకుముందున్న ప్రవక్తలు ఎవరైనా ఇట్లా గుర్తులు ఇచ్చారా? గుర్తులు ఇచ్చారు, కానీ ఎటువంటి గుర్తులు ఇచ్చారంటే ఇది దేవుడు చేయమన్నాడు, ఇది దేవుడు చెప్పమన్నాడు అని గుర్తులు ఇచ్చారు. కానీ ఈయనే మనిషి కుమారుడుగా, దేవుడే మనిషి కుమారుడిగా వచ్చాడు కాబట్టి ఈయనే ఒక నిబంధన గుర్తు అనేది మనకి చెప్తున్నాడు. నిబంధన గుర్తు అనేది ఏంటంటే అంటే గుర్తు ఇది. ఉదాహరణకు మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ లోకంలో మనం ఈ లోక అధికారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని గుర్తులు కొంతమందికి ఇస్తారు. ఎటువంటి గుర్తులు అయ్యంటే ఈ లోకంలో మనం చదువుకున్నప్పుడు సర్టిఫికెట్ రూపంలో గుర్తిస్తారు. లేదా డాక్టర్ చదివాడు అనుకో, డాక్టర్కి గుర్తు. డాక్టర్ అంటే గుర్తు ఏంది? ఆయన వస్త్రధారణ, మెడలో శతస్కోపు, ఆయన చేసే పనిని బట్టి ఆ గుర్తు మనం గుర్తుపడతాం. ఏంది గుర్తు? అలా పోలీసు వాళ్ళు కూడా పోలీసు డ్రెస్లో ఉంటేనే వాళ్ళు పోలీసుల వారుగా మనం గుర్తుపడతాం. ఇందుకు ఈ గుర్తుపడుతున్నాము. ఇందుకు ఈ గుర్తు ఎవరు ఇచ్చారు? అధికారి వీళ్ళకి ఈ గుర్తు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే లోకం గుర్తించటం కోసం ఆ గుర్తు ఇచ్చారు. లోకం గుర్తించలేదనుకో, ఆ గుర్తు లేకపోతే లోకం గుర్తించదు. అలాగే పోలీసు వాళ్ళైనా అలాగే, డాక్టర్లు అంటే అలాగే, లాయర్లు అయినా అలాగే, ఒకవేళ పాస్టర్లుగా ఉన్నా మేము కూడా గుర్తే. తెల్లని వస్త్రాలు ధరించుకొని చేతిలో బైబిల్ ఉంటే
వీళ్ళు పాస్టరు. గుర్తు, ఈయన దేనికి గుర్తిస్తున్నాడు? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిబంధన విషయమై గుర్తిస్తున్నాడు. ఈ గుర్తు ఎవరికి చెందుతుంది? ఈ గుర్తు ఎవరికి చెందుతుందంటే ఆయన నమ్మి బాప్టిజం పొందిన అందరికీ. ఆయన బాప్టిజం ఇచ్చినప్పుడు కూడా అంటారు, అందరికి అంటాడు, నీకును నీకు దూరం ఉన్న వాళ్ళకి, నీ పిల్లలకి, అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఈ లోకంకు సంబంధమైన విషయాలు అయితే కొందరికే గుర్తులు ఉంటాయి. అవి మనం చేయడానికి కుదరదు. నేను వెళ్ళి డాక్టర్ చేస్తానంటే కుదరదు, లేదా నేను వెళ్ళి పోలీసుగా చేస్తానంటే కుదరదు, నేను వెళ్ళి లాయర్గా చేస్తానంటే కుదరదు. ఎందుకంటే ఈ లోకరీత్యా వాళ్ళు పెట్టుకున్న నిబంధనలు బట్టి అవన్నీ చేస్తేనే వాళ్ళకి ఆ ప్రకారమే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. కానీ ఈయన గుర్తు ఏమనిస్తున్నాడు? నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. ఇది అనేకుల కొరకంటే ఈ లోక సంబంధమైన విషయాల్లాగా మనం మాట్లాడుకుంటే గొప్పవాళ్ళు, లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, ఇలా చూసుకుంటూ పోతే కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, రోగిష్ఠులు అని ఏమి కూడా తేడా లేదు. రక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడిన రక్తం ఇది. దీనికి ఏమైనా వేరు బంధనాలు ఏమైనా ఉన్నాయా? జాతులని, లేదా ఉన్నవాడని, లేనివాడని, మంచివాడని, చెడ్డవాడని అనేది ఉందా? ఆయన నామమున పశ్చాత్తాపమని బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ పరిస్థితులలో ఉండండి, ఒక్కొక్కసారి వాళ్ళు లేని స్థితిలో ఉండొచ్చు, ఒక్కోసారి వాళ్ళు బాధల్లో ఉండొచ్చు, ఒక్కోసారి వాళ్ళు రోగాన్ని పడి మంచాన పడి ఉండొచ్చు. అయినా కానీ ఏం పర్వాలేదు, దేవుని యందు విశ్వాసం కలిగి జీవించి ఆయన నిబంధన విషయమై ఇది తీసుకోవచ్చని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకో మాట ఏంటంటే అనేకుల కొరకు అంటే అందరం ఇక్కడికి వచ్చినప్పుడు సమానమే. అది వేరు బంధరాలుగా మనం చూడకూడదు. మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని, ఉన్న వాళ్ళని, లేని వాళ్ళని, లేదా హోదా ఉన్న వాళ్ళని ఒక రకంగా మనం చూడకూడదు. అందరికీ వర్తిస్తుంది. అంటే అందరికీ సమానంగానే ఇది నిబంధన వర్తిస్తుంది. సరే, ఈ నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. రక్తం అంటే ప్రాణము. ఇది మనం పోయినసారి చెప్పుకున్నాం, రక్తం అంటే ప్రాణము. సరే, రెండో చదువమ్మా. యోహాను సువార్త 6:55 చదువు. యోహాను రాసిన సువార్త 6:55. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానము అయి ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? నా శరీరము నిజమైన ఆహారము. అంటే ఆయన శరీరము, ఆయన రక్తం ఏమంటున్నాడంటే నిజమైన ఆహారము. నిజమైన ఆహారం అంటే నేను ఆ వాక్యాన్ని కొంచెం ధ్యానం చేసినప్పుడు ఈయన వాక్యానుసారంగా లేదా ఆయన అనుకున్న భావం ఏమై ఉంటుంది? ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగడం అంటే లోకంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయన చంపి ఆయన శరీరము ఆయన రక్తం తాగాల అంటాడు. ఈ విషయం ఆయన చనిపోయిన తర్వాత సంగతి కాదు, చనిపోయిన ముందు మాత్రమే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నిజమైన శరీరము, నిజమైన పానము అని యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఆయన ఆహారం గురించి ఎందుకు చెప్తున్నాడు? ఆహారం అంటే ఏంటంటే వాస్తవానికి వాక్యం అని మనకు అనుకుంటాం, కానీ వాక్యంగా చెప్తే అందరికి అర్థం కాదుగా. వాక్యంగా మనం ఒకసారి వివరించుకున్నప్పుడు అందరికి అర్థం కాదు. ఈ లోక సంబంధంగా మనం బ్రతకాలంటే ఏం కావాలి? మనకి ఆహారం కావాలి.
ఏం ఆహారం కావాలి? ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వారి వారి ఆచార ప్రకారంగా లేదా వాళ్ళ అలవాటు ప్రకారమా ఆహారం తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటున్నారు ఈ ఆహారం? దేవుడు ఆయన రక్తాన్ని, ఆయన రొట్టిని ఆహారంతో ఎందుకు పోల్చాడు? ఆహారం అంటే, ఈ లోక సంబంధించిన ఆహారం అంటే మనం తిని శక్తి పొందుకోవడానికి ఏం చేస్తామో, మనం తిని దాని గురించి, దానిలో ఉన్న శక్తి మనం పొందుకొని రేపటి గురించి బతకడం కోసం ఈరోజు మనం ఆహారం తీసుకుంటున్నాము. ఈరోజు మనం నీళ్ళని అంటే అంటే రక్తాన్ని, శరీరం గురించి, రక్తం గురించి చెప్పాడు కాబట్టి దాని విషయమే మాట్లాడుతున్నాం. ఎలా తీసుకుంటాం ఈ ఆహారం? చాలామంది మనం చూస్తూ ఉంటాము, ఆహారం అంటే మొలకలు, విత్తనాలుగా తినేవాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారంటే, ఆ విత్తనానికి మొలక వచ్చిన తర్వాత మొలకలో ఉన్నప్పుడు ఏమైందంటే దానిలో ఉన్న శక్తి ఎక్కువ అవుతుందని, మొలవటం అంటే ఏంటంటే దానిలో ఉన్న ప్రాణం రావటం. మొలక రావటం అంటే ఏంటంటే దానిలో ఉన్న ప్రాణం రావటం. ప్రాణం వచ్చే కొద్దిగా ఏమైందంటే అది బలమైన ఆహారంగా మనకి నియమించబడితే బలంగా ఉంటామని చెప్పేసి ఈ లోకం ఉన్న సంబంధమైన విషయాల్లో సైన్స్ దాన్ని నిరూపించి ఆ ఆహారం మాత్రం మనం పుచ్చుకుంటున్నాం. మొలకలుగా పుచ్చుకుంటున్నాము, ఇంకా మాంసంగా పుచ్చుకుంటున్నాము, ఆకుకూరల నుంచి మనం పుచ్చుకుంటున్నాం. ఇలా సమస్తమైన ఆహారాన్ని మనం ఎందుకు తీసుకుంటున్నాం ఈ లోకంలో? మనం రేపు బతకటం కోసం. దేనికి తీసుకుంటున్నాం ఆహారం? మనం బతకటం కోసం ఆహారం మనం తీసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు ఏంది? నిజమైన ఆహారం నా రక్తం అంటున్నాడు. ఏంది? దేని గురించి మాట్లాడతాడేనా? ఈ లోక సంబంధమైన విషయాలు అయితే మనం ఇలా చూసుకుంటున్నాం. ఆహారం అనేక రకాలుగా ఆహారం ఉంటుంది. మనం ఏ ఆహారం తీసుకున్నా ఆహారాలు ఏముంటుంది? వాస్తవానికి మనం మాట్లాడుకుంటే దానిలో ప్రాణం ఉంటుంది. ప్రతి దానిలో కూడా ప్రాణం ఉంటుంది. మనం నీళ్లు తీసుకున్న నీళ్ళని మనం సూక్ష్మంగా కొన్ని వాటితో పరీక్షిస్తే దానిలో సూక్ష్మజీవులు ఉంటాయి. తర్వాత ఏ విత్తనం తీసుకున్నా ఆ విత్తనాలు మనం వండుకుంటాం, కానీ వండుకోకుండా అది భూమి మీద పడ్డప్పుడు దానిలో ప్రాణం ఉంటుంది. ఈ ప్రాణం తీసి మాత్రమే ప్రతి దాని ప్రాణం. మనం జంతువులు కూడా అంతే, మనం జంతువులు చంపి మాత్రమే వాటిని మనం కూరలుగా వండుకుంటా ఉంటాం. ఎట్లా మనం ఈ లోకంలో బతకాలని ఎటు నుంచి నేను ఆలోచించినా కానీ, ఎటు నుంచి చూసినా కానీ మనం ఒక ప్రాణాన్ని చంపి మాత్రమే మనం బలం పొందుకుంటున్నాము. ఎప్పుడైనా ఇలా ఆలోచించారా మీరు? మనం ప్రతిదాన్ని, ఒక ఆకుకూరనైనా సరే అది భూమిలో నుంచి తీసి మనం దాన్ని ఏం చేస్తున్నాం? వండుకొని తినేస్తున్నాం. అంటే దాని ప్రాణం అనేది తీస్తున్నాం. వాస్తవానికి ప్రాణం అంటే ఏమంటారంటే ఈ మాంసాహారానికి సంబంధించిన విషయాలే ప్రాణం అని అనుకుంటాం. మేకలను చంపటం, గొర్రెలను చంపటం, లేదా కోడులను చంపటం, చంపి దాన్ని భుజిస్తున్నామని మనం అనుకుంటాం. కానీ ఈ లోక సంబంధ విషయాలన్నిటిని మనం చూసుకుంటే ప్రతి దానికోసం మనం ప్రాణం తీయాల్సిందే. యేసుక్రీస్తు వారి అంతరంగంలో ఉన్న ఆ మాటకు అర్థం ఏంటంటే, మనం బ్రతకాలి అంటే ఎవరో ఒకరు మన కోసం ప్రాణం పెట్టాల్సిందే. ఈ లోక సంబంధమైన విషయాలు ప్రాణం అయితే మనం ఇవాళ తింటాము, మళ్ళీ రేపటికి మళ్ళీ మనకి ఆకలేస్తుంది, మళ్ళీ మనం తిని ఎల్లుండికి బతకటం కోసం మళ్ళీ మనం భోజనం చేయాల్సిందే. కానీ ఈయనేమంటున్నాడు? నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ఇప్పుడు ఇంకా మనం కొద్దిగా విడమర్చోలేదే, ఇంకా మనకు కొంచెం అర్థం అయ్యేలాగా చెప్పాలంటే, ఈ శరీరము, ఈ రక్తము ఆయన పరలోక రాజ్యానికి సంబంధించిన విషయంగా గుర్తుగా మనం పైన మార్కు సువార్తలో చెప్పుకున్నాము. దీనిలో ఏమని చెప్పుకుంటున్నాము? మనం బ్రతకాలంటే ప్రతి దాని ప్రాణము తీసి మనం బ్రతకాల్సిందే. మనకి వేరే ఆప్షన్ అయితే లేదు.
అంటారు. కానీ కొంతమంది మాంసాహారం తినే వాళ్ళని మీరు నరప భక్షకులు, దాన్ని చంపి తింటున్నారని అనుకుంటారు. కానీ మనం బ్రతకాలంటే ప్రతి దాని ప్రాణము తీయాల్సిందే. ప్రాణం లేకుండా ఏ ఆహారం కూడా మన దగ్గరికి రాదు. అందుకని ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారు నిజమైన ఆహారం ఇది. ఇంకా మనం ఇప్పుడు ఇంకా వాక్యం గురించి మనం వివరించుకోవాలనుకుంటే, ఆహారం అనగా వాక్యము. ఈ వాక్యాన్ని సంపాదించుకోవాలనుకుంటే మనం వాక్యాన్ని వినాలి, లేదా వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని ఎవరైనా ఇట్లా సంఘంలో బోధించినప్పుడు దాన్ని వినాలి. మనం ఆహారం సంపాదించుకోవడానికి ఏం చేస్తాము? 24 గంటలు కష్టపడతానే ఉంటాం, ఇంకా కష్టం చేస్తూ ఉంటాం. దేనికోసం చేస్తూ ఉంటాము? ఆహారం కోసం. అంటే డబ్బు సంపాదించుకొని మంచి ఆహారం వండుకోవడం కోసం. ఈ లోక సంబంధమైన విషయాల గురించి మనం రోజు తడబడి, రోజు వారం అంతా కూడా మనం ఎంత చాకరీ చేస్తామంటే అంత కష్టపడతాం. మనం చెమట వచ్చి ఎండనక వాననక ఎంతో కష్టపడి ఈ లోక సంబంధమైన విషయాలు ఆహారం సంపాదించుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇది సులువుగా మీ దగ్గరికి వచ్చింది. అంతకుముందు నీకు ఎలా ఉండేదంటే చాలా కష్టంగా ఉండేది. అంతకుముందు బలులని, యాజకులు నియమించాల్సిన పరిచర్య, యాజకులకు ఉండాల్సిన లక్షణాలు, అంటే యాజకులుగా మనుషులుగా ఇలాగ అనేక రకాలుగా విభజించి చాలా కష్టంతో కూడిన విషయాలన్నీ పాత నిబంధనలో ఉండేవి. ఇప్పుడు ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ సులువు అయిపోయింది. ఏమైపోయింది? సులువు అయిపోయింది. ఈ సులువైన పద్ధతిని మనం తీసుకొని ఏం చేస్తున్నాము? ఈ ఆహారం కోసం మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ ఆహారం కోసం మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం అంటే, మనకంతా ఇది తెలిసిందే కదా వాక్యం. ఈ వాక్యం ఏముందో మనకంతా తెలిసిందే కదా అని ఈ వాక్యం అనే ఆహారాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఏదో ఆచారపూర్వకంగా రావాలి, లేదా ఆచారపూర్వకంగా సంఘానికి ఏదో వస్తే మనకు మంచి జరిగిద్ది, లేదా రాకపోతే ఏదో చెడు జరిగిద్దని కొంతమంది వస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఏంటంటే వాక్యం అనేది ఆహారం. ఈ ఆహారం మీకు సులువుగా వస్తుందని మీరు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తున్నారంటే మనకంత తెలిసిందే. కానీ మనం తినే ఆహారం గురించి ఎప్పుడైనా మనం నిర్లక్ష్యం చేస్తామా? మంచి ఆహారం ఉందనుకో ముందుగానే ఆకలేసింది. లేదా ఎక్కడైనా మంచి ఆహారం పలానా చోట పెడుతున్నారంటే అక్కడ త్వరపడి వెళ్తాం. అంటే ముందుగా వెళ్తే అదే భోజనాలకి ముందు ఉండాలంటారు కదా, మనం ముందుగా వెళ్తే మనకు ఆహారం దొరికిద్దని ఆశ. కానీ వాక్యం అనే ఆహారం కోసం ఎవరు ఆశపడట్లా. వాక్యం అనే ఆహారాన్ని తినాలని వాళ్ళు మన వారం అంతా పనిచేస్తున్నాం. మనం దేవుని ఆరాధించుకుంటే ఎంతసేపు ఆరాధించుకుంటున్నాం? 1 గంట, మహా అయితే 2 గంటలు, లేదా పెద్ద సంఘాలు ఉంటే ఒక 3 గంటలు మాత్రమే మనం వారం మొత్తంలో దేవుడికి కేటాయిస్తున్నాం. ఈ వారం అంతా కూడా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకుతున్నావుగా. ఈ వారం అంతా నీకు కావాల్సిన ఆహారం కోసం నువ్వు కష్టపడుతున్నావుగా. పోనీ ఇక్కడికి వచ్చి కష్టపడేది ఏమనుందా? నువ్వు చెమట ఓర్చి నీ ఒళ్ళు హోనం చేసుకొని ఒళ్ళు నలగగొట్టుకొని మీరేమైనా ఇక్కడ చేయాలా? పని పరిచర్య ఏమైనా చేయాలా? లేదు. ఎందుకంటే ఇది దేవుడు సులువుగా దీన్ని నియమించాడు. సులువుగా ఉంది కాబట్టి ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. కఠినంగా ఉందని దేవుడు సులువు మార్గాల్లో నడిపిస్తే సులువు మార్గాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను ఈ మధ్య, నేను అంతకుముందు ప్రార్థన కూడా పెద్దగా వెళ్ళేవాడిని కాదు. ఈ మధ్య నేను ప్రార్థనకి వెళ్తున్నప్పుడు మనకంటే మీరంటే మీకు ఇప్పటి నుంచో వాక్యం తెలుసు, నాకు వాక్యం తెలియదు కాబట్టి నాకంటే 100 రెట్లు ఎక్కువగా ఉన్న సేవకులు కూడా, ఒక సేవకుడు వాక్యం చెప్తుంటే ఆ సేవకులందరూ కూడా శ్రద్ధగా వింటున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వీళ్ళందరికీ వాక్యం తెలుసు, బైబిల్ అనేక మార్లు వీళ్ళు చదివారు, అయినా కూడా వీళ్ళందరూ కూడా ఆయన వాక్యం చెప్తుంటే శ్రద్ధగా వింటున్నారు. ఎందుకు వింటున్నారంటే ఈ వాక్యంతో దేవుడు మనతో ఏదైనా మాట్లాడుతున్నాడేమో, ఈ వాక్యంతో మనలో ఉన్న చెడుతనం ఏదన్నా మనం పరిశీలన చేసుకొని దాన్ని తుడిచివేయటానికి ఉపయోగపడిద్దేమో, లేదా ఈ వాక్యంతో మనం వేరే వాళ్ళకి బోధించడానికి మనకి ఏదైనా అవకాశం
దొరికిద్దేమో అని వాళ్ళు వాక్యం వింటున్నారు. ఆ వాక్యం విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను ఒక చాటుకి వెళ్ళినప్పుడేమో ఆ పాస్టర్ గారు ఎంతో శ్రద్ధగా చెబుతుంటే ఆ పాస్టర్లు నిద్రపోతున్నారు. వీళ్ళు అంటే ఎక్కువ తక్కువ అని కాదు, వీళ్ళు నార్మల్గా ఉన్నవాళ్ళు. వాళ్ళు పెద్ద సంఘస్థులు, అనేక మంది జనాలకి వాళ్ళు వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఎంతో శ్రద్ధగా దేవుడు భయభక్తులతో వాళ్ళు వినటమే కాదు, ఏదైనా వాక్యం ఏదైనా కావాల్సి వస్తే ఎమ్మటే వాళ్ళు అందిస్తున్నారు ఆయనకి. అదేమంటే సహోదరుల ప్రేమ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఆ వాక్యం కోసం ఎంతో శ్రమ పడుతున్నాడు, ఎంతో కష్టపడుతున్నాడని మీరు అనుకుంటారు. నేను ఇక్కడ నిలబడి మామూలుగా చెప్తున్నాను, ఏదో నీకు ఈ వాక్యాన్ని బైబిల్లో ఉన్నట్టుగా చెప్తున్నాను, కానీ మీకు దీన్ని వివరించుకోవటం కొరకు నేను చాలా అంటే నా శక్తి మించి నేను కష్టపడతానే ఉంటాను. ఎలా కష్టపడతానంటే ఈ వాక్యాన్ని మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, ఎలా దీన్ని అర్థం చేసుకుంటారు, ఏ రీతిగా చెప్తే మీరు దీన్ని అనుసరిస్తారు, ఇలా మార్చుకుంటారని నేను అనేక సార్లు ఆలోచించి మీకు దీన్ని ఇలా చేయటానికి చాలా కష్టపడతాను నేను కూడా. ఇప్పుడు మీకు ఏం చెప్తున్నా, దేవుని ఆహారం గురించి, మనుషులు తినే ఆహారం గురించి చెప్తున్నా. ఇది చెప్పడం కోసం నేను నా నోటుకు వచ్చిన ఏదో నేను సులువుగా చెప్పట్లేదు. దీన్ని ధ్యానించి దీన్ని మీకు ఎలా చెప్తే అర్థమవుతుందని అలాగా నేను మీకు దీన్ని విషయమై చెప్తున్నాను. ఇప్పుడు మనకు అర్థమైన విషయాలు ఏంటి? మనం ఈలోక సంబంధమైన ఆహారం కోసం మనం బాగా కష్టపడుతున్నాము, వారం అంతా కూడా కష్టపడుతున్నాం, కానీ దేవుని గురించి తీసుకోవలసిన ఆహారం గురించి మనం కష్టపడము. ఏం చేయకపోయినా కానీ శ్రద్ధగా అయితే మనం రాము. ఒకవేళ వచ్చినా ఇక్కడ కూర్చొని ఏమేమి ఆలోచిస్తారంటే ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటారు. ఈ వాక్యం గురించి చెప్తుంటే వాక్యం అయిపోయినాక కొంతమంది ఏమనుకుంటారంటే వ్యాపారాలు చేయాలని, కొంతమంది ఏం చేస్తారంటే లేదా వంట చేసుకోవాలని, కొంతమంది ఇంకెక్కడిక వెళ్ళాల్సిన పనులు ఉంటే అక్కడికి వెళ్ళాలని, ఇలాగ అనేక రకాలుగా ఆలోచిస్తారు. కానీ పని చేసేటప్పుడు ఏం ఆలోచిస్తారంటే పని గురించే ఆలోచిస్తారు. ఎందుకు ఆ పని గురించి ఆలోచిస్తారంటే ఈ పని అయిపోవాలి, ఈ పని చేయాలి. అది మనకులాగా గంటలో అయ్యేది కాదు, లేదా 2 గంటలు అయ్యే పరిచర్య కాదు. వాళ్ళు ఏ సమయం ఇస్తారో ఆ సమయం వరకు మనం వెళ్ళి ఆ సమయం వరకు మనం కష్టపడాల్సిందే. అది కూడా ఎలా పడితే అలా చేస్తే పనివాడు యజమాని ఊరుకుంటాడా? యజమాని నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించి, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించి, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అక్కడ ప్రవర్తిస్తే కుదిరిద్దా? ఆయన ఏ పని అయితే చెప్తున్నాడో ఆ పని నువ్వు శ్రద్ధగా చేయాల్సిందే. కానీ దేవుడు పరిచర్య, దేవుని గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దేవుని మనం ఎలా విశ్వసించాలన్నది దేవుని వాక్యం మనం ఎంత శ్రద్ధగా చెప్తున్నా అది ఎవ్వరు కూడా పట్టించుకోరు. కానీ నేనేమంటానంటే దీనికి ఒక యజమాని ఉన్నాడు. ఎవరున్నాడు? దీనికి ఒక యజమాని ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడు? నిబంధన విషయమై మీకు ఒక నిబంధన ఇచ్చా, ఆ విషయమై మీరు ఉండండి. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలని చెప్తుంది. పాప క్షమాపణ కొరకై మీరు బాప్తిసం పొందాలి, దేవుణ్ణి అనుసరించాలి, దేవుడు చెప్పిన మాటల్లాగా మీరు వినాలి. దేవుడి వాక్యాన్ని, దేవుడు ఉన్న అధికారాన్ని దేవుడు ఆయన అధికారి ఉన్నాడు. ఆ అధికారి మాట అయితే ఎవరు వినట్లేదు. కానీ ఈ లోక సంబంధమైన ఆహారం సంపాదించుకోవడానికి మీరు పనులకు వెళ్తున్నప్పుడు వారి మాట మాత్రం మీరు శ్రద్ధగా వింటున్నారు. ఎందుకంటున్నాడంటే ఆయన మీకు ఆ జీతమో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పెట్టి ఆహారం, ఏ ఆహారం కావాలో ఆహారాలు కొనుక్కొని దాన్ని సంపాదించుకుంటారు. దాన్ని తెచ్చుకొని దానివల్ల మీరు ఆ ఆహారాన్ని తిని శక్తి పొంది మళ్ళీ బతకడం కోసం మీరు అనుసరిస్తున్నారు. ఈయన పరలోక సంబంధమైన విషయం గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పరలోక సంబంధమైన ఆహారం గురించి చెప్తున్నాడు. ఈ ఆహారం ఆహారము నా రక్తము నిజమైన నా పానమై ఉన్నది. శరీరము తిని నా రక్తము త్రాగువాడే నాయందు నేను వాని యందును నిలిచి ఉందును. చాలు. ఏమంటున్నాడు ఇక్కడ? ఇప్పుడు దాకా మనం లోక సంబంధమైన ఆహారం సంపాదించుకోవడం కోసం మనం అనేక సంబంధాలు చేస్తాం, కానీ అనేక విషయాలు
మనం చెప్తా ఉంటాం. కానీ దేవుడు దేవుడు ఏమంటాడంటే, నా నా నిబంధన బట్టి మీరు నడిస్తే నేను ఆయన యందు ఆయన నా యందు ఉంటాడు. నిలిచి ఉందును, నేను ఆయన యందు నిలిచి ఉంటాను. ఎందుకు నిలిచి ఉంటాడంటే ఇక్కడ నిబంధన ఇచ్చాడు, ఇది నిజమైన ఆహారం అంటున్నాడు, ఇది నిజమైన పానం అంటున్నాడు. అందువల్ల మీరు వీటిని అనుసరించి, అంటే నేను ఇప్పుడు మీకు దీని గురించే వివరించాలనుకుంటున్నాను కాబట్టి నేను వేరే దానికి ఎలా తెలుసుకోలేదు, ఎందుకంటే సమయం కూడా లేదు. మనం ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలనుకున్నది మనం వేరే వర్తమానాల ద్వారా తెలుసుకుంటాము. ఇక్కడ మనకున్నది ఏంటంటే వర్తమానం ఆహారం విషయమై, శరీరక సంబంధమైన ఈలోక ఆహారము, ఆత్మ సంబంధమైన ఆహారము, దేవుడు రక్తమును రొట్టెను ఆహారంగా ఎందుకు మనకి చెప్తున్నాడు అన్నది మనం కొంచెం మీరు అర్థం చేసుకోండి. దాన్ని మనం ఈ లోకంలో బతకాలంటే ప్రాణమును చంపి మనం బ్రతకాలి. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడాలి అంటే ఆయన ఆహారము, ఆయన రక్తం, అంటే ఆయన మన కొరకే ప్రాణం పెట్టాడు. ఎవరి కొరకు ప్రాణం పెట్టాడైనా ఇంకా మనం ధ్యానం చేసుకుంటే మన కొరకు మాత్రమే ప్రాణం పెట్టాడు. ఆయన పుట్టినప్పుడు ఒక మాట ఉంటుంది, ఏం మాట అంటే అది అక్కడ ప్రజలందరి కొరకు, ఏం మాట అంటే ప్రజలందరి కొరకు ఆయన రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే అనేకుల కొరకు, అంటే అనేకుల కొరకు అంటే ఆ ప్రజల నుంచి రక్షణ, మారు మనసు పొందిన వీళ్ళకి ఈ రక్తము ఈ పానము చెందుతుంది. ఈ రక్తము పానము విషయమై మనం అలా నడుచుకుంటున్నాము. ఇంకా మనం ధ్యానం చేసుకోవాలనుకుంటే ఆహారము, ఈ లోక ఆహారము, పరలోక సంబంధమైన ఆహారాల గురించి మనం ధ్యానం చేసుకున్నాము. అలాగే కాకుండా లోకా సువార్త 22వ అధ్యాయము 21 కూడా చదువమ్మా. ఇదిగో నేను 22:21 అమ్మా. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. చాలు. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని వాక్యాన్ని మనం ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నామంటే ఆహారం గురించి, ఆయన రక్షణ గురించి, ఆయన నీతి మార్గం గురించి మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నన్ను అప్పగించు అని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉంది. ఎవరున్నారంటే ఈ బల్ల మీద? నీతిమంతులే ఉన్నారా? ఆయన రక్షణలో నడిచే వాళ్ళే ఉన్నారా? ఎందుకు ఈయన మాట అంటున్నాడంటే, మనం ఈ లోకంగా మనం చూసుకున్నప్పుడు ఏమవుతుంది, మనం బయట అనేక విషయాలు, గొడవల్లో, కొట్లాటల్లో, లేదా నోటితో తిట్టడం వల్ల కొట్లాటకో, లేకపోతే ఈ లోక సంబంధమైన విషయాలు ఆహారం సంపాదించుకోవడం కోసం అనేక అబద్ధాలు ఆడో, లేదా ఊరకు వస్తుంది లేని దొంగతనాలకో, లేదా దొరికిన డబ్బు ఏదో తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నాం, ఏదో ఎన్ని చేసి ఏం చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి మళ్ళీ బల్ల తీసుకుంటున్నారు. ఇక్కడ ఏమవుతుంది ఈ మాట అన్నప్పుడు, మనం దేవుడు ఆయన అప్పగించేవారు కూడా ఇక్కడే ఉంది. ఎలా అప్పచెప్తున్నాడు? నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా నువ్వు మార్చబడి దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించుకోకుండా ఈ లోక సంబంధమైన విషయాల గురించి, లోకంలో ఉన్న ఆశల గురించి వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు పొరపాటు చేస్తున్నావు. ఇప్పుడు ఆయన అప్పగించిన ఆయన ఏం చేస్తున్నాడు, ఈ లోక డబ్బు సంపాదించుకోవడం కోసం ఆయన అప్పగించి ఆయన దగ్గర నాణ్యాలు తీసుకుంటారు. ఈ లోక సంబంధమైన ఆస్తుల కోసం, ఈ లోక సంబంధమైన అధికారం కోసం, లేదా ఈ లోక సంబంధమైన విషయాలన్నీ బయట అన్ని చేసి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు, నీతిమంతులాగా ఆయన బల్ల, ఆయన రొట్టె, ఆయన ద్రాక్షరసం తీసుకుంటున్నారంటే ఈయన ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఈయన దగ్గరికి వచ్చి కూడా పాపం చేస్తున్నారు. ఎక్కడికి వచ్చి పాపం చేస్తున్నాడు? దేవుని దగ్గరికి వచ్చి కూడా పాపం చేస్తున్నారు. ఎందుకు పాపం చేస్తున్నారంటే, వాళ్ళు బతుకు తెరువు కోసం చేసే పనులు ఆయన మీద పాపంగా
మోయబడుచున్నాయి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అంటే పాపం చేయొద్దని చెప్తే మళ్ళీ మీరు పాపం చేసి ఈ లోకంలో బతకటం కోసం ఏం చేస్తున్నారు? మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆయన శరీరము ఆయన రక్తము మీరు తాగి ఆయనకి అవమానకరంగా జీవిస్తున్నారు. ఎందుకు జీవిస్తున్నారని నేను చెప్పట్లా. మనం ఏదైనా సందర్భంలో అక్కడ ఉన్నప్పుడు ఆమెను చూసి ఎదుటి మనిషి అంటాడు, నువ్వు ప్రార్థనకి వెళ్ళేదానివేగా, నువ్వు ప్రార్థనకి వెళ్ళేవాడివేగా, నోటికి ఆ మాటలు వస్తున్నాయింది, నువ్వు పలానా పని చేస్తున్నావుగా, నువ్వు ప్రార్థనకి వెళ్ళావేగా. ఎందుకు చేస్తున్నానంటే దేవుడు వాళ్ళ ద్వారా కూడా హెచ్చరిస్తున్నాడు. నువ్వు ప్రార్థనకి వెళ్ళేదానివే కానీ వ్యభిచారంలో ఉండిపోయావు. నువ్వు ప్రార్థనకి వెళ్ళేదానివే కానీ దొంగతనంగా డబ్బు సంపాదిస్తున్నావు. నువ్వు ప్రార్థనకి వెళ్ళేదానివే అప్పులు ఇంకోటి చేసి ఏం చేస్తున్నావు? ఎగ్గొట్టడం ఇంకోటే చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు అంటే ఈ లోక సంబంధమైన విషయం కోసం నువ్వు బలపడటానికి, ఈ లోక సంబంధమైన విషయం ఆస్తుల కోసం లేదా ఇంకేదైనా కోరికల కోసం నువ్వు చేస్తున్నావు. ఇలా చేసి బల తీసుకోవటం వల్ల ఇక్కడే ఆయనకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళకి తర్వాత ఏమంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. అంటే అయోగ్యంగా తీసుకోకూడదు అంటాడుగా. నీ మనసు అసలు నీ సహోదరుని వ్యర్థుడా అంటేనే నువ్వు శాపానికో పాపానికో లోనవుతావు. అలాంటిది మీరు ఇన్ని విషయాలు బయట లోకానుసారంగా అనుభవించి లోకానుసారంగా జీవించి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళ తీసుకుంటున్నారు. ఒకటి ఆహారం కోసం మనం వారం అంతా కష్టపడుతున్నాము, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినట్లేదు. లోకంలో సంబంధించిన డబ్బు ఆస్తులు సంపాదించుకోవడానికి అనేక పనులు చేసి మళ్ళీ ఏం చేస్తున్నారు? మనతో పాటు ఇక్కడ బలలో చెయ్యి వేస్తున్నారు. ఇంకా నేను చెప్పాలనుకున్నా కానీ నాకు సమయం సరిపోదు, మీకు కూడా సమయం. లాస్ట్ మాట చదివేసి ఈ వాక్యం ధ్యానం చేసే ముందుగా ధ్యానం చాలా విషయాలు దేవుడు మరి మాట్లాడి, అసలు నేను మాట్లాడటానికి కానీ నేను మీకు వాక్యాన్ని బోధించడానికి కానీ వాస్తవానికి నేను అర్హుని కాదు. మరి దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో లేకపోతే దేవుని వాక్యాన్ని చెప్పడానికి నాకు ఎందుకు ఆయన ఈ అవకాశాన్ని నాకు ఇచ్చాడో నాకు తెలియదు. కానీ వాక్యాన్ని ధ్యానం చేసే ముందుగా ఆ వాక్యాన్ని ఇంకా బలంగా ఇంకా గట్టిగా లేదా ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలని అనేక సార్లు నేను దీన్ని ధ్యానం చేస్తూ ఉంటా. ధ్యానం చేసినప్పుడు అనేక విషయాలు అర్థమవుతున్నాయి. కానీ నా వయసు రీత్యా కానీ లేదా నాకున్న సమయాన్ని కానీ దేవుడు నాకు ఇచ్చింది ఇంతవరకే కాబట్టి సమయం, దీనితోనే నేను ముగిచ్చేస్తున్నా. సరే, లాస్ట్ చదువమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయము 58 చదువు. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. నేనేమంటానంటే ఇంకా వీటి గురించి చెప్పి ఇక్కడ మనకి 2 అర్థాలు దేవుడు బయలుపరిచాడు. ఒకటి ఏంటంటే పరలోకం నుండి ఒక ఆహారం వచ్చింది, అది మన్నా. అది ఎప్పుడు ఏ కాలంలో? మోషే కాలంలో ఉన్నప్పుడు మన్నాని కురిపించాడు. ఇంకా దీన్ని ధ్యానం చేయాలనుకుంటే మన్నాని ఆకాశం నుంచి కురిపించారు. వాళ్ళున్న ఎడారి ప్రాంతంలో వాటికి మట్టి కానీ లేదా ఇంకేది కూడా నాకు తెలిసి అంటుండదు. వాళ్ళు మన్నాని భుజించి చాలా తృప్తి పొందారు. ఇది ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుంచి దిగొచ్చిన ఆహారం ఇది. మరి ఇంకో ఆహారం ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారు మనుషుడా దేవుడా అని ప్రశ్నించే వారికి దేవుని వాక్యం ఏమని చెప్తుంది? ఈయన పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? మనుషులుగా కూడినప్పుడు ఈయన రాలేదు, లేదా ఆ ప్రవర్తనలు పంపించినట్టుగా లేదా మాలాగా ఎన్నుకోబడి వాక్యాన్ని బోధించుటకు ఆయన ఇక్కడి నుంచి ఈ లోకం నుంచి రాలేదు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంటే పరలోకం నుంచి వచ్చాడు. ఈయన పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి ఈయన ఆహారం తిని ఆయన రక్తం తాగినోడు ఎన్నడూ చనిపోడు. ఆయనకి నిత్య రాజ్యం ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది. పరలోక రాజ్యంలో ఆయనకి స్థానం ఉంటుంది. ఈయన ఎవరు అని చెప్తున్నాడు? ఇప్పుడు
ఈ మాటలో పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడు. ఈయన ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే ఈయన ఎవరి కోసం దిగి వచ్చాడు? ప్రజలందరి కొరకు దిగి వచ్చాడు. దిగి వచ్చిన ఆయన ఏం చేశాడు? ఇక్కడ మామూలుగా మనం అయితే ఏం చేస్తాము? మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మనం సంపాదించుకోవడానికి కష్టపడతాం. ఒక్కొక్కరు దేనికి కష్టపడతారు? తాగడం కోసమే కష్టపడతారు. ఒక్కొక్కరు దేనికి కష్టపడతారు? వస్త్రాల కొరకే కష్టపడతారు. ఒక్కొక్కరు దేనికి కష్టపడతారు? ఆస్తి కూడా పెట్టుకోవడానికి కష్టపడతారు. ఒక్కొక్కరు దేనికి కష్టపడతారు? తృప్తిగా తినటం కోసం కష్టపడతాడు. ఇప్పుడు మనం కూడా అంటాము, ఏదన్నా పని చేసినప్పుడు, నువ్వు మా కోసం ఏం చేశావు? నువ్వు ఉన్నావు, మా కోసం ఉన్నావు, మా కోసం కష్టపడుతున్నావు, మా కోసం నువ్వు ఏమైనా చేసావా? ఏం చేయలే. ఆయన కోసమో, ఆయన బతకడం కోసమో చేసుకున్నారు ఎవరి కాళ్ళు. కానీ దేవుడు ఎవరి కోసం వచ్చాడు అంటే, ఎవరి కోసం బతికాడు అంటే, ఎవరి కోసం జీవించాడంటే, ప్రజలందరి కొరకు ఆయన జీవించాడు, ప్రజలందరి కొరకు ఆయన బతికాడు, ప్రజలందరి కొరకు ఆయన మరణించాడు. ఈయన కష్టపడింది కానీ, ఈయన జీవించింది కానీ, ఈయన నడుచుకున్న విధానం కానీ ఎవరి కోసం అంటే ప్రజలందరి కోసం, మన పాప క్షమాపణ కొరకే ఆయన జీవించాడు, ఆయన బతికాడు. కానీ మనలాగా వస్త్రాలు సంపాదించుకోవడానికో, ఆస్తి సంపాదించుకోవడానికో, భూమి సంపాదించుకోవడానికో, రాజ్యాలు సంపాదించుకోవడానికో, లేదా డబ్బు అధికారం సంపాదించుకోవడానికి ఆయన బతకలేదు. అందుకని ఆయన బ్రతుకు ఒక అర్థం ఉంది, ఆయన జీవితానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటంటే, ఆయన మన కొరకు బతికాడు కాబట్టి ఆయన నామమున మనం చేసినప్పుడు అది మనకి కలుగుతుంది. మనం ఎవరెవరి కోసమో మనం బతుకుతూ ఉంటాం, కానీ దేవుడు మాత్రం మన కొరకే బతికాడు, మన కొరకే ఆయన ప్రాణాన్ని అర్పించాడు, మన పాప క్షమాపణ కొరకే ఆయన జీవించాడు. మరలా తిరిగి లేచింది కూడా మన కోసమే. మనం నమ్ముతామా లేదా అని మళ్ళీ ఆయన పునరుద్ధానుడయ్యి, ఇదిగో ఇలాగా మీరు జీవిస్తారు, నా రక్తము నా పానం తగినప్పుడు మీకు కూడా పరలోక రాజ్యంలో స్థానం కలిగిద్దని దేవుని వాక్యం చెప్తుంది. సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడితో దేవుని వాక్యాన్ని చాలు. వీలైతే తర్వాత మనం దాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు సిలువ గురించి కూడా అనేక విషయాలు నాకు ఆలోచనలు వచ్చినాయి. అవి దేవుని చిత్తం అయితే అవి కూడా మీకు ప్రకటిస్తాను. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభ. ఈరోజు పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభ, అయ్యా నీ శరీరం అనే రొట్టె, అయా ద్రాక్షరసం నీ రక్తం గురించి మేము ధ్యానం చేయుచుండగా, అయా ధ్యానంలోని సారాంశాన్ని నా ప్రభ మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభ. అయా ఈ లోక సంబంధమైన నా ప్రభ, అయా ఆహారం కొరకు నా ప్రభ మేము ఎంతో కష్టపడుతున్నాం, ధ్యానం చేస్తున్నాం కాబట్టి అయ్యా నీ వాక్యం అనే ఆహారాన్ని సంపాదించుకోవడానికి మేము ఏమీ చేయట్లేదు నా ప్రభ. వాక్యాన్ని నా ప్రభ శ్రద్ధగా విని దాన్ని ధ్యానం చేసుకొని అర్థం చేసుకొని అలా నడుచుకొని వీళ్ళు జీవించడానికి సహాయం దయచేయండి. అలాగే నా ప్రభ ఈ లోక సంబంధ విషయంగా నా ప్రభ వీరికి కావాల్సిన అవసరాలు ఏమిటి నా ప్రభ, అవసరాలన్నీ తీర్చి నా ప్రభ మీరు మా యందు ఉన్నారు అని నడిపించి జీవించజేయండి. ఈ లోకంలో జీవించజేయండి, పరలోకంలో కూడా వీళ్ళకి స్థానం కలిగించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.